హలో స్టూడెంట్స్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం వొకాబులరీ సిరీస్ చేసుకుంటున్నాం. ఇందులో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆల్రెడీ 3 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో 4th పార్ట్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేవి మనం చూద్దాం. ఓకేనా? సో 45th 45 వచ్చేసరికి ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్, అంటే ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళని ఏమంటాం? ఫెమినిస్ట్ అంటాం అనమాట. ఇక్కడ ఫెమి అంటే ఫీమేల్ అనమాట. ఫెమి ఇస్ట్ అంటే పర్సన్ హూ ఈజ్ సపోర్టింగ్ ఫీమేల్ అండ్ ఫీమేల్ రైట్స్ అనమాట. ఓకే, సో ఆల్వేస్ ఫెమినిస్ట్ అనగానే ఎప్పుడు ఆడవాళ్ళే రారండి, మగవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఫెమినిస్ట్. నెక్స్ట్ వన్ ఫానాటిక్. హియర్ ఫ్యాన్ అంటే అందరికీ తెలుసు, అంటే ఒక హీరోకి అభిమాని. ఓకే, ఫానాటిక్ అంటే ఏంటంటే ఏ పర్సన్ విత్ ఎక్స్ట్రీమ్ అండ్ ఇర్రేషనల్ బిలీఫ్ ఇన్ ద పొలిటికల్ అండ్ రిలీజియస్. అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇంకా వాళ్ళకు ఇక అంటే కోసుకుంటారు అంటారు కదా, ఆ రకంగా ఫ్యాన్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఏది చేసినా కరెక్ట్, అంటే పొలిటికల్ పార్టీ కానీ రిలీజియన్ కానీ సో అండ్ సో వ్యక్తి కానీ, అంటే వాళ్ళని ఇంకా బ్లైండ్గా ఫాలో అవుతారు. మా మతంలో ఇది ఉంది అంటే ఇంకా దాన్నే ఫాలో అవుతారు, మా పొలిటికల్ పార్టీ ఇది చెప్పింది అదే ఫాలో అయిపోతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫానాటిక్. ఫానాటిక్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెర్రి అంటారు మన దాంట్లో. నెక్స్ట్ వన్ ఫీస్ట్ అంటే మనందరికీ తెలిసిందే, సెలబ్రేషన్, ఫుడ్ సెలబ్రేషన్. ఓకే, ఏ లార్జ్ మీల్ ఆన్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. ఓకే, ఈరోజు ఫీస్ట్ ఉందంటారు కదా, ఫీస్ట్ అంటే ఏంటంటే సింపుల్గా ఫుడ్ తోటి సెలబ్రేట్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం? ఫీస్ట్ అంటాం. సో మనకు తెలంగాణలో అయితే జనరల్గా చెట్ల కిందికి వెళ్తూ ఉంటాం. చెట్ల కిందికి వెళ్ళేటప్పుడు ఏంటిది? సో వనభోజనాలు అంటారు అనమాట. అక్కడ మొత్తం ఇంకా ఫుడ్ డే సెలబ్రేషన్. నెక్స్ట్ వన్ ఫ్లోరిస్ట్. ఓకే, ఈ ఫ్లోరా అంటే ఫ్లవర్స్కి సంబంధించిందండి, ఇస్ట్ అంటే పర్సన్. ఓకే, ఫ్లోరిస్ట్ అంటే ఎవరంటే వన్ హూ సెల్స్ ఫ్లవర్స్. ఓకే, సో ఫ్లవర్స్ని సెల్ చేసే వాళ్ళని ఏమంటాం? ఫ్లోరిస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే ఫ్లోరా మీన్స్ ఫ్లవర్, ఇస్ట్ మీన్స్ పర్సన్, వన్ హూ సెల్స్ ఫ్లవర్స్ అనమాట. ఓకే, మిగతావి చెప్పుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ కూడా మర్చిపోకుండా రాయండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది. సో ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకు సెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మమ్మల్ని వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వాలన్నా మా యాప్ కింద ఉంది, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ సో గరాజ్ అంటే మనందరికీ తెలుసు, జనరల్గా మనం కార్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? కార్ గరాజ్. సో కార్ గరాజ్ అంటే ఏంటంటే ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. ఓకే, కార్లని ఉంచేటటువంటి ప్లేస్ని ఏమంటాం మనం? గరాజ్ అంటాం అనమాట. గరాజ్ అంటే ఏంది? ఇప్పుడు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళకి ఒక 5-6 కార్లు ఉంటాయి, ఆ కార్లన్నింటినీ ఒక సర్టన్ ప్లేస్లో పెడతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ గరాజ్. ఓకే, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కూడా. నెక్స్ట్ వన్ గ్లూటన్ అంటే ఏం లేదండి, సింపుల్గా తిండిపోతు తెలుగులో. గ్లూటన్ అంటే వన్ హూ హీట్స్ ఎక్సెసివ్లీ అంటారు. అంటే మన తెలుగులో పోల్చకూడదు కానీ పందిలాగా తింటున్నావేంట్రా అంటాం కదా మనము, అంటే తిండిపోతూ అంటాం, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటాం అని అంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ గ్లూటన్. ఇంగ్లీష్లో మనం సింపుల్గా ఈజ్ ఏ గ్లూటన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ గ్రాఫోఫోబియా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోబియా అంటే భయం, మనకు తెలిసిందే, మనం ఇంతకుముందుకే డిస్కస్ చేసాము. గ్రాఫ్ అంటే రాయడం అని చెప్పేసి. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని కలిపితే ఫోబియా అంటే భయం, గ్రాఫ్ అంటే రాయడం. ఏమంటే భయం? రాయడం అంటే భయం అనమాట. ఓకే, ఫోబియా అని మీరు ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఇట్స్ రిలేటెడ్ టు సంథింగ్ ఫియర్ అనమాట. ఫియర్ ఆఫ్ వాట్? ఏది ఇస్తే అది. హైడ్రో ఇస్తేనేమో వాటర్, ఫియర్ ఆఫ్ వాటర్. సో బ్లడ్ గురించి ఒకటి ఉంటుంది, ఎత్తైన ప్రదేశాలు ఒకటి ఉంటాయి, లేదా బంధుత్వాలు, అట్లా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఫోబియా ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రాఫోఫోబియా అంటే ఏంటిది? ఫియర్ ఆఫ్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఓకే గ్రిగేరియస్ అంటే చూడండి. సో గ్రిగేరియస్ అంటే ఏంటంటే ఎప్పుడు సమూహాన్ని ఇష్టపడతారు అనమాట. కొంతమంది ఉంటారు మన ఫ్రెండ్స్లో కూడా, వాళ్ళకి ఎప్పుడు గుంపుగా ఉంటేనే దే లైక్ దెమ్, అంటే ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. మనం కొంతమంది ఏంద్రా ఎప్పుడు చూసినా నీకు 4 తోడు ఉండాలి అంటాం కదా. సో దోస్ ఆర్ కాల్డ్ గ్రిగేరియస్.
బై నేచర్డ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది గ్రిగేరియస్ అనమాట. అంటే మనుషులు ఎప్పుడు కూడా ఒక సమూహాన్ని కోరుకుంటారు, ఒక గుంపుని కోరుకుంటారు. అందుకే మీరు ఎప్పుడన్నా చూస్తే ఎవ్వరు కూడా రేర్గా ఎక్కడో ఒంటరిగా అడవిలోకి వెళ్ళి ఇల్లు కట్టుకోరు అనమాట. అందరూ ఉన్న చోటనే కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఈవెన్ మీకు షీప్, గోట్ తీసుకున్నా కానీ దోస్ ఆర్ ఆల్సో గ్రిగేరియస్, అంటే అవి కూడా గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి అనమాట. అంటే ఆఫ్ పీపుల్ హూ లవ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్, ఎవరైతే మనుషులు వేరే వాళ్ళ కంపెనీని లవ్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్, అంటే వేరే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారో దోస్ ఆర్ కాల్డ్ గ్రిగేరియస్. నెక్స్ట్ వన్ జిమ్నాషియం అంటే ఏం లేదండి, ఫస్ట్ 3 letters తోటే మీరు కనిపెట్టవచ్చు, జిమ్ అనమాట. యాక్చువల్గా జిమ్ యొక్క టోటల్ పేరు ఏంటంటే జిమ్నాషియం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్స్ ఫర్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, మ్యూజియం ఎలాగో మ్యూజియంలో ఏముంటాయి, ఓల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జిమ్నాషియంలో ఏముంటాయి, సో ఎక్విప్మెంట్ ఫర్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. సింపుల్గా జిమ్నాషియం అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జిమ్ అండి. ఎక్కడైతే మనము ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాన్ని ఏమంటాం, జిమ్నాషియం అంటాం అనమాట. నెక్స్ట్ వన్ హెమటోఫోబియా, చెప్పాను ఆల్రెడీ. సో ఫోబియా అంటే భయం, హెమటో అంటే ఇక్కడ ఏంటంటే బ్లడ్ అనమాట. ఓకే, ఫియర్ ఆఫ్ బ్లడ్ హెమటో అంటే. ఓకే, హెమటాలజీ అన్నా కూడా స్టడీ ఆఫ్ బ్లడ్ అనమాట. సో నెక్స్ట్ హెర్బేరియం. సో ఇక్కడ హెర్బేరియం అంటే ఏంటంటే బైపీసీ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట. హెర్బేరియం అంటే ఏంటంటే కొన్ని మొక్కల్ని, ఎండిపోయిన ప్లాంట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడతారనమాట. హెర్బ్ అంటే మొక్క, ప్లాంట్ అనమాట. హెర్బివోరస్ అంటారు కదా, ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి. హెర్బ్ అంటే మొక్కలు అనమాట. హెర్బేరియం అంటే ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్, ఎండిపోయినటువంటి మొక్కలన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడతారనమాట, ఒక రికార్డ్ లాగా పెడతారనమాట. దట్ ఈస్ కాల్డ్ హెర్బేరియం అని అంటారు అనమాట. కన్ఫ్యూజ్ ఏం లేదు, హెర్బ్ అంటే మొక్క, హెర్బేరియం అంటే అదొక ప్లేస్ అనమాట. ఏం ప్లేస్, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్, ఎండిపోయినటువంటి మొక్కలు. మాకు ఇంటర్లో అండ్ డిగ్రీలో ఉంటుండే ఎక్కువగా ఈ హెర్బేరియం కోసం అక్కడికి వెళ్ళి దాన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుండే. 100 రూపాయలు 150 రూపాయలు తీసుకొని ఆయన 10-15 మొక్కలు డ్రైడ్ ఇస్తే వాటి యొక్క నేమ్స్ రాసి, వాటి యొక్క ఫ్యామిలీ రాసి, అవన్నీ అది పెద్ద చాలా కష్టపడుతుంటాం అనమాట మేము అనమాట. కష్టం అంటే ఏంది, ఎవడో తయారు చేసిన దాన్ని కొనుక్కొస్తుంటే ఇచ్చేస్తుంటాం అట్లా అనమాట. నెక్స్ట్ వన్ హైడ్రోస్పియర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైడ్రో అంటే వాటర్, హైడ్రో అంటే వాటర్, స్పియర్ అంటే ప్రదేశం అనమాట. ఆల్ ద వాటర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాటర్ ఉన్నటువంటి బాడీ ప్రదేశాన్ని మొత్తం కూడా ఏమంటాం, హైడ్రోస్పియర్ అంటాం. ఇప్పుడు ఓషన్ కానీ, సీ కానీ, లేదంటే లేక్స్ కానీ, లేదంటే రివర్స్ కానీ, పాండ్స్ కానీ, వీటన్నిటిని కలిపి ఏమంటాం, హైడ్రోస్పియర్ అంటాం. ఓకే, మనకు లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ లాగా. ఓకే, హైడ్రోస్పియర్ అంటే ఏంటిది, ఆల్ ద వాటర్ ఆఫ్ ద ఎర్త్. జియోగ్రఫీలో మీకు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్సాల్వెంట్. సో ఈ ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే అనేబుల్ టు పే డెట్స్, అంటే నువ్వు తీసుకున్నటువంటి అప్పులని పే చేయలేని వాళ్ళని ఏమంటారంటే ఇన్సాల్వెంట్ అంటారు అనమాట. ఫస్ట్ సపోజ్ మనకి విజయ్ మాల్యా ఉన్నాడు కదా, ఆయన అప్పులు చెల్లించలేక ఇన్సాల్వెంట్ అయిపోయిండు అని చెప్తారనమాట. యాక్చువల్గా విజయ్ మాల్యా దగ్గర క్యాపబిలిటీ ఉంది కట్టడానికి, ఇంకా చాలామంది అప్పులు ఎక్కువ తీసుకుంటారని కట్టలేకపోతారు. దోస్ ఆర్ కాల్డ్ ఇన్సాల్వెంట్. ఈ ఇన్సాల్వెంట్కి సిననిమ్ ఏంటో మీరు రాయండి. సిననిమ్ అంటే పర్యాయపదం, ఇంకొక మీనింగ్ వచ్చే పదం ఉంటుంది, అది కింద కామెంట్ రూపంలో రాయండి. సో ఓకేనండి, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఇంత ముందుకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక వర్డ్ గురించి డెఫినేషన్ రాయమని చెప్పాను, అంతేనా? సో దీని గురించి కూడా రాయండి మీరు.